దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన పునరుత్థానుడైనటువంటి దినం. ఆయన మరి మరణించి చనిపోయిన తర్వాత పాతి పెట్టబడి మూడవ దినము లేచినటువంటి ఆ దినముగా మరి గొప్ప ఒక సంగతిని మనం మరి ఈ దినమున తెలుసుకున్నాం. అదే విధముగా మరి ఈరోజు మనం దేవుని వాక్యంలోకి వెళ్తే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రమ నొందిన తర్వాత ఆయన 40 దినములు మరి ఆయన అగపడుచు అనేక రాజ్య సువార్తలను గురించినటువంటి విషయాలు, దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు బోధించుచు అనేక ప్రమాణములను ఆయన తెలియజేస్తూ మరి అనేక మందికి ప్రత్యక్షమయ్యారు, శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు నేను సజీవుడిని అని కనపరుచుకున్నాడు. ఈరోజు ఈ పునరుత్థాన దినమున ఈ ఆదివారం తెల్లవారుచుండగా యేసు ప్రభు లేచిన గొప్ప అద్భుతమైనటువంటి దినంగా మరి ప్రపంచంలో మనందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయం. మరి యేసయ్య తను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. మరి ఆయన అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. యేసయ్య ఏ విధంగా సజీవుడయ్యాడో మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మకం ఉంచితే మరి మనం కూడా బ్రతుకుతాము. మనం కూడా చనిపోయినా కానీ లేపబడతాం, మరణించినా కానీ మనం లేపబడతాం. కాబట్టి ఈరోజు మనం కూడా యేసయ్య యందు విశ్వాసం ఉంచుతాం. ఎందుకంటే ఆయనే పునరుత్థానం, నేనే పునరుత్థానం అని ఆయన చెప్పాడు, నేనే జీవమునని అని చెప్పాడు. ఈరోజు మనందరం మరి యేసయ్యను నమ్ముకుని ఇంకా నమ్ముకోని వాళ్ళు ఉంటే 2025 సంవత్సరాల క్రితమే ఇప్పటి వరకు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఎంతోమంది మానవాళి కోసం కల్వరి కొండపైన కల్వరి శిలువలో రక్తం చిందించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. కాబట్టి మనం కూడా ఆ మరణాన్ని జయించాలంటే ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన చెప్పినట్టుగా పని చేద్దాం, ముందుకు కొనసాగుదాం. ఈస్టర్ ఫెస్టివల్ని బట్టి మరి దేవుడు మరి మీ కుటుంబాలను మరి యూట్యూబ్లో చూస్తున్నటువంటి వ్యూవర్స్ ప్రతి ఫ్యామిలీని దేవుడు ఆశీర్వదించుకున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు.